నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగను సీఎం చంద్రబాబు వర్చువల్ గా వీక్షించారు. భక్తులతో మాట్లాడిన ఆయన అక్కడి సౌకర్యాలపై ఆరా తీశారు. మంత్రులు నారాయణ, ఆనం, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో వర్చువల్ సమావేశం జరిగింది. భవిష్యత్తులో రొట్టెల పండుగను అంతర్జాతీయ పండుగగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక దర్గా అభివృద్ధికి 5 కోట్ల రూపాయలను వెంటనే మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. సందర్భంలో ఈ నెల్లూరు నగరంలో నిజమైన పండుగ వాతావరణం ఇవాళ కనబడుతుంది. బారాషాహీ దర్గా అభివృద్ధిలో అనేక మంది పెద్దలు ఎంతో కృషి చేసిన 2014 తరువాత ప్రారంభమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రాంతంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు ప్రత్యేకంగా మన మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు చేసినటువంటి కృషి ఫలితం ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో ఆర్థికంగా, వాటన్నిటిని అధిగమించి అభివృద్ధి పదాన ఈ నగరంలో ఉన్నటువంటి ఒక పవిత్రమైన స్థలాన్ని అభివృద్ధి చేయడానికి మన ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈరోజు వర్చువల్ మెసేజ్ ఇవ్వడంలో, కాన్ఫరెన్స్లో వారు పాల్గొనడం ఇది ఒక ప్రత్యేక